أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 163వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదం: మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దైవము మీకు లేడు. సోదరులారా, మరి ఈ విషయాన్ని గురించి నిన్న మనము కొద్దిసేపు ముచ్చటించుకోవడం జరిగింది. దివ్య ఖురాన్ మానవుల అందరి మార్గదర్శకత్వం కోసము దైవం పంపినటువంటి చివరి దైవ గ్రంథము. ఈ ఖురాన్ ద్వారా దైవము మానవాళికి మోక్ష మార్గాన్ని, సాఫల్య మార్గాన్ని చూపదలిచాడు. ఖురాన్ అనేక రకాల మార్గదర్శక సూత్రాలను మనిషికి ప్రసాదిస్తుంది. అనేక రకాల సందేశాలను ఇది మనిషికి ఇస్తుంది. వీటిలో అతి ముఖ్యమైనటువంటి 3 సందేశాలను అంతిమ గ్రంథము ఖురాన్ మానవాళికి ఇస్తుంది. అందులో ఒకటి ఏమిటంటే దేవుని ఏకత్వము, కేవలము 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 ఒక్కడు మాత్రమే, ఆయన సాటి సమానము లేనివాడు. ఇది ప్రధానమైనటువంటి సందేశము, మానవాళికి ఖురాన్ ఇచ్చే సందేశం. ఇక 2వ సందేశం ఏమిటంటే మనిషి తన మార్గదర్శకత్వం కోసము అతని తెలివితేటలను, అతను నిర్మించుకున్నటువంటి మార్గాలను, చట్టాలను కాకుండా దైవం ఏదైతే అతనికి ప్రసాదించాడో అతని ప్రవక్తల ద్వారా మరియు గ్రంథాల ద్వారా అది మాత్రమే అతను అనుసరించాలి. ఇది 2వ సందేశం. ఇక 3వ సందేశం ఏమిటంటే ఖురాన్ ఇచ్చేది మనిషికి మరణానంతర జీవితము ఉన్నది. మనిషి ఇక్కడ చేసిన ప్రతి పని గురించి కూడా అక్కడ దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ మంచి జీవితాన్ని అతను గడిపినట్లయితే దాని ప్రతిఫలంగా అతను మరణం తర్వాత స్వర్గాన్ని పొందుతాడు. మరి ఎవరైతే ఇక్కడ దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తన మనస్సుకు నచ్చిన విధంగా ఎవరైతే జీవితం గడుపుతారో, దైవానికి సాటి సమానము ఎవరైతే కల్పిస్తారో, మరి సాటి మనుషులను ఎవరైతే దైవాలుగా భావించి ఆరాధిస్తుంటారో, మరి ఇటువంటి వారు మరి మరణం తర్వాత సాఫల్యానికి నోచుకోలేరు. ఇది 3 సందేశాలను అంతిమ గ్రంథం ఖురాన్ మనకు ఇస్తుంది. అందులో మొట్టమొదటి సందేశమైనటువంటి దేవుని ఏకత్వము, దైవం ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు అన్న సందేశాన్ని ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. మీ దైవము కేవలం ఒక్కడే, ఆయన కరుణామయుడు మరియు కృపాకరుడు. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నాం, ఆయన కరుణతోటే ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద జీవితం గడుపుతున్నాడు. కాబట్టి ఆయన తప్ప మరొకడు మీకు అర్హుడు కాడు ఆరాధనకు. మీ పూజలకు, మీ పునస్కారాలకు, మీ మొక్కుబడులకు, మీ ప్రార్థనలకు అన్నింటికీ అర్హత కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే ఎవరి సహకారము, ఎవరి సహాయము లేకుండా మానవులు అందరినీ పుట్టించాడు. మానవులనే కాదు, భూమి ఆకాశాలను, మరి సర్వ వనరులను కూడా, అన్నింటినీ కూడా, సర్వ ప్రకృతిని కూడా, సమస్తాన్ని సృష్టించింది కేవలం ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనకు సహకరించేవారు కానీ, లేకపోతే సహాయం చేసేవారు కానీ, ఆయనకు అసిస్టెంట్లు కానీ ఎవరు కూడా లేరు సోదరులారా. ఆయన కేవలం ఒక్కడు మాత్రమే ఈ సమస్తాన్ని సృష్టించాడు. కాబట్టి ఆరాధనకు ఆయన ఒక్కడు మాత్రమే అర్హుడవుతాడు. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, దైవము ఒక్కడే ఆరాధనకు అర్హుడు అన్న ఈ పదము మనిషి సాఫల్యానికి సోపానం లాంటిది, మనిషి స్వర్గానికి ఇది తాళం చెవి లాంటిది అన్నారు. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు,
ఆయన వద్దకు ఒక పల్లెవాసి వస్తాడు. అంటే పల్లెటూరు అతను వచ్చి ప్రవక్త వారిని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. ఓ ప్రవక్త, నాకు ఒక మంచి అమలు చెప్పండి, ఒక మంచి మాట చెప్పండి, నేను స్వర్గాన్ని తేలికగా పొందాలి. సహజంగా మనిషి తేలికైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవడానికి అతను ఇష్టపడుతుంటాడు. తేలికగా ఏదైతే వస్తుందో అతనికి అది మాత్రమే అతను అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటాడు. కష్టమైన దాన్ని అనుసరించడానికి అతను ప్రయత్నం చేయడు. అదేవిధంగా ఒక పల్లెటూరు వ్యక్తి వచ్చి ప్రవక్త వారి వద్దకు, ఓ ప్రవక్త, నాకు చాలా తేలికైనటువంటి ఒక మార్గాన్ని చెప్పండి, నేను స్వర్గానికి వెళ్ళిపోవాలి అంటే ప్రవక్త వారు అన్నారు, అయితే విను, ఒక మాట చెప్తున్నాను, దానిని నువ్వు అనుసరించావంటే నీకు స్వర్గము తేలికగా లభిస్తుంది, నీకు సాఫల్యము తేలికగా లభిస్తుంది, మరణం తర్వాత నువ్వు నరకాన్ని తప్పించుకుంటావు అనగానే, ఓ ప్రవక్త సెలవేయండి అంటాడు. అప్పుడు ప్రవక్త వారు అంటారు, నీవు ఒక్క దైవాన్ని, ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, ఆయనకు సాటి సమానము కల్పించుకు. ఇక్కడ మళ్ళా ఒక మాట చెప్తున్నాను సోదరులారా, అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు, సాయిబుల దేవుడు కాదు సోదరులారా. అల్లాహ్ అంటే అరబీ భాషలో అర్హత గలవాడు, పూజకు అని. పూజకు అర్హత గలవాడిని అల్ ఇలాహ్ అంటే అల్లాహ్ అని పిలవడం జరిగింది. మనకు వివిధమైనటువంటి భాషల్లో పేర్లు ఉంటాయి. ఆ పేర్లలో దైవానికి అరబీ భాషలో పేరు అల్లాహ్ అనేది. కాబట్టి అల్లాహ్ అంటే అర్థం ఏమిటంటే మన అందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త అని అర్థం. ప్రవక్త వారు ఇదే చెప్పారు, నీ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే నువ్వు ఆరాధించు, ఆయనకు ఎవరిని సాటి కల్పించకు. మనుషులను కానివ్వండి, ప్రవక్తలను కానివ్వండి, జీవజాలాన్ని కానివ్వండి, జంతువులను కానివ్వండి, వీళ్ళను ఎవరిని కూడా నీవు దైవానికి సాటి కల్పించకు. ఇది ప్రధానం. ఇక రెండవది ఏమిటంటే, దైవం ఏదైతే నీకు విధిగా నిర్ణయించాడో ఆ విధిని చేస్తూ ఉండు. ఉదాహరణకు దైవము మరి 24 గంటల్లో 5 పూటల్లో కూడా ప్రార్థనను స్థాపించమన్నాడు, ఇదొక విధి. తర్వాత మన ఖర్చులు పోను మనకు మిగిలినటువంటి ఒక సంవత్సరంలో ఆదాయం ఏదైనా మిగిలినట్లయితే అందులో 2.5% పేదలకు దానం చేయమన్నాడు, ఇదొక విధి. ఆ తర్వాత రంజాను మాసం మొత్తం కూడా ఉపవాసాలు ఉండమన్నాడు, ఇదొక విధి. ఈ విధంగా దైవం ఏదైతే విధిగా నీకు నిర్ణయించాడో ఆ విధిని తప్పనిసరిగా నువ్వు చేస్తూ ఉండు. అప్పుడు నీవు చాలా తేలికగా స్వర్గాన్ని పొందుతావు అనగానే ఆ పల్లెటూరు వ్యక్తి అంటాడు, ఓ ప్రవక్త, ఇప్పటి నుండి నేను ఒక్క దైవాన్ని మాత్రమే, ఒక్క సృష్టికర్త అయినటువంటి మరి ఎటువంటి స్వరూపము ఎటువంటి ఆకారము లేనటువంటి ఆ సృష్టికర్తని మాత్రమే నేను ఆరాధిస్తాను. ఇంకా 5 పూటల్లో కూడా నా జీవితంలో ప్రార్థనను స్థాపిస్తాను, మరి రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటాను. ఒక్క ఇంచు కూడా అంటే కొద్దిగా కూడా నేను ఎక్కువ చేయను తక్కువ చేయను అని అక్కడి నుండి వెళ్ళిపోగానే ప్రవక్త వారు అంటారు, మీరు స్వర్గవాసిని చూడాలనుకుంటే ఆ వ్యక్తిని చూడండి అని చెప్పేసి తన మిగతా శిష్యులతోటి చెప్పడం జరుగుతుంది. అంటే పొందాలంటే మార్గం ఏమిటంటే సోదరులారా, దైవం ఒక్కడిని మాత్రమే సాటి సమానం చేయకుండా ఆరాధించడము. ఇది చూడడానికి చాలా తేలికగా కనబడుతుంది సోదరులారా, కానీ ప్రపంచంలో ఏదైనా కష్టం ఉన్నది అంటే ఇది ఒక్కటే. ఎవరైతే దైవానికి సాటి సమానము కల్పించి ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే మనుషులను దైవాలుగా భావిస్తూ ఉంటారో, ఎవరైతే తాత ముత్తాతల యొక్క ఆచారాలను పాటిస్తూ ఉంటారో, ఎవరైతే మరి సొంత పద్ధతులను కల్పించుకుని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, అటువంటి వారికి దైవం ఆయన ఒక్కడిని మాత్రమే ఆరాధించాలి అన్న మాట చాలా కష్టంగా కనబడుతుంది, కొండ మాదిరిగా కనబడుతుంది వాళ్ళకు. కానీ ఒక విశ్వాసి, సాఫల్యాన్ని కోరే విశ్వాసి, మరణం తర్వాత నరకాన్ని తప్పించుకోవాలి అని ఎవరైతే అభిలషిస్తూ ఉంటాడో, కోరుతుంటాడో, అటువంటి వ్యక్తికి ఏ విషయం కూడా అడ్డురాదు సోదరులారా. ఎందుకంటే సత్య ప్రేమికుడికి, సత్యాన్ని ప్రేమించే వ్యక్తికి మరి ఆ సత్యము ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత అసాధ్యంగా ఉన్నప్పటికీ కూడా దానికి ఎదురెడ్డి అతను దాన్ని స్వీకరిస్తాడు. అది సత్య ప్రేమికుని యొక్క లక్షణం అన్నమాట. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక సందర్భంలో ఈ విధంగా చెప్పారు, దైవము 3 వ్యక్తులకు విశ్వాస మాధుర్యాన్ని ప్రసాదిస్తాడు. దైవము 3 వ్యక్తులకు విశ్వాసం పట్ల ప్రేమను, మాధుర్యాన్ని, ఒక గర్వాన్ని ప్రసాదిస్తాడు అన్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే అందరికంటే కూడా, అంటే తన భార్య బిడ్డలు, తన తల్లిదండ్రుల కంటే కూడా, తన ప్రాణం కంటే కూడా ఎవరైతే దైవాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడో,
ఆయన ప్రవక్తను ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తికి దైవము అతని విశ్వాసం పట్ల మాధుర్యాన్ని, ఒక గర్వాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పడం జరిగింది. ఇంకా రెండో వ్యక్తి ఎవరంటే అభిమానమైన, ప్రేమ అయిన, ద్వేషమైన కేవలము దైవం కోసం మాత్రమే చేసేవాడు. అంటే ఒకరిని అతను అభిమానిస్తున్నాడు అంటే దాని యొక్క కారణం దైవమై ఉంటాడు. ఒకరిని అతను ద్వేషిస్తున్నాడు అంటే దానికి కారణం కూడా దైవమై ఉంటాడు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తిని నేను ద్వేషిస్తున్నాను అనుకోండి, అతను నాకు ఏ హాని కూడా చేసి ఉంటాడు, కానీ అతను ఆ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని విశ్వసించిన వాడే ఉండడు అనమాట. అందుకని నేను అతన్ని ఇష్టపడను. ఈ విధంగా ఒకరిని నేను ద్వేషించడానికైనా ప్రేమించడానికైనా మరి దైవం ప్రాతిపదిక లేకపోతే అది వ్యర్థం అనమాట. కాబట్టి సొంత మనము ద్వేషం కానివ్వండి, మన యొక్క స్వలాభం కోసం కోపం కానివ్వండి, వీటిని పక్కన పెట్టాలి. కాబట్టి మనం ఎవరిపైన కోప్పడినా, మనం ఎవరినైనా ద్వేషించినా, లేకపోతే మనం ఎవరినైనా ప్రేమించినా అది దైవం కోసం మాత్రమే ఉండాలి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి దైవము విశ్వాస మాధుర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక మూడో వ్యక్తి ఎవరంటే మరి తాను అగ్నిలో పడ్డమైనా ఇష్టపడతాడు, కానీ మరి తన దైవానికి సాటి కల్పించడానికి మాత్రం ఇష్టపడాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటను ప్రవక్త వారు సెలవిచ్చారు. అతను తనను తాను కాలిపోవడానికి, సర్వనాశనం అయిపోవడానికి, చనిపోవడానికైనా ఇష్టపడతాడు, కానీ దైవానికి సాటి మాత్రం కల్పించడు. ఏ మనుష్యుని అతను దైవంగా భావించడు, ఏ జీవజాలాన్ని అతను దైవంగా భావించడు, ఏ ప్రవక్తను అతను దైవంగా భావించడు. ఈ విధంగా తనను తాను అగ్నిలో పడిపోవడానికైనా ఇష్టపడతాడు తప్పించి ఆ దైవానికి సాటి కల్పించడు. దైవము ఒక్కడే. ఆయన ఎటువంటి ఆధారత లేనివాడు, ఎటువంటి ఆపేక్షత లేనివాడు, ఎటువంటి కోరికలు లేనివాడు. దైవము పుట్టడు, దైవము చనిపోడు, ఇంకా ఆయన మానవుడు కాడు. ఆయన లాంటి సాటి సమానం ఎవరు కూడా లేరు. ఇటువంటి గుణగణాలు ఆ దైవానికి ఉన్నాయి అని అతను మరి త్రికరణ శుద్ధితోటి నమ్మి తన జీవితాంతం దాన్ని ఆచరిస్తాడు. అంతేకాదు దీనికి వ్యతిరేకంగా ఎవరైనా చేయమని అతనికి చెప్పినా కూడా అతను చనిపోవడానికైనా, అగ్నిలో కాలిపోవడానికైనా ఇష్టపడతాడు తప్పించి ఈ సత్యాన్ని నుండి మాత్రం అతను ఎంత మాత్రం కూడా మరలడు. ఇటువంటి వ్యక్తులకు దైవము విశ్వాసం యొక్క మాధుర్యాన్ని, విశ్వాసం పట్ల గర్వాన్ని ప్రసాదిస్తాడు. అతను గర్వంతో తన దైవాన్ని కలుసుకుంటాడు. అప్పుడు దైవము తన దూతలతోటి ఆ దాసుని గురించి చెప్తాడు, చూడండి నా దాసుడు తన జీవిత కాలంలో ఎన్నడూ కూడా నాకు సాటి కల్పించలేదు, నాకు పోటీగా ఎవరిని కూడా కల్పించలేదు, నన్ను ఒక్కడిని మాత్రమే ఆరాధించినటువంటి నా ప్రియమైన దాసుడు వస్తున్నాడు చూడండి అని తన దైవదూతలతోటి ఆ మనిషిని ఉద్దేశించి చెప్తాడు. సోదరులారా, మరి మరొక సందర్భంలో ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే ఇదంతా కూడా మనము విశ్వాసం అంటే దైవం ఒక్కడే, దేవుని ఏకత్వము అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే అల్లాహ్ అంటే ఆ సృష్టికర్త అయినటువంటి దైవము, ఆ దైవాన్ని ఎవరైతే తమ ప్రభువుగా మరి ఎవరైతే విశ్వసిస్తారో, మరి ఇస్లాం అనే ధర్మాన్ని, ఇస్లాం అంటే సోదరులారా దైవం ఒక్కనికే మరి లొంగి జీవితం గడపడము, ఆయన ఒక్కనికే సమర్పణ చేసుకుని జీవితం గడపడము, ఆయన ఒక్కని యొక్క ఆజ్ఞ మేరకు మాత్రమే జీవితం గడపడము, ఈ ధర్మాన్నే ఇస్లాం ధర్మము అంటారు. ఇస్లాం అంటే శాంతి అని అర్థం. అంటే దైవం ఒక్కరిని మాత్రమే విశ్వసించి ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడిపి శాంతిని పొందడాన్ని ఇస్లాం అని పిలవడం జరుగుతుంది. మరి ఎవరైతే ఈ ధర్మాన్ని, ఈ ఏకేశ్వరోపాసన ధర్మాన్ని అంటే ఒకే దైవాన్ని, ఒకే ఈశ్వరుని ఉపాసించడము, ఒకే దైవాన్ని ఆరాధించడము, ఈ ధర్మాన్ని అరబీ భాషలో ఇస్లాం అంటారు. ఎవరైతే ఈ ధర్మాన్ని తన ధర్మంగా చేసుకుంటాడో, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన మార్గదర్శకునిగా అతను అంగీకరిస్తాడు. దైవము ఈయన ద్వారా నాకు మార్గాన్ని చూపించాడు, ఈయన ద్వారా నాకు చివరి గ్రంథాన్ని ప్రసాదించాడు అని ఆయన యొక్క జీవితాన్ని తన మార్గదర్శకత్వంగా చేసుకుంటాడు. మరి అటువంటి వ్యక్తికి దైవము స్వర్గాన్ని ప్రసాదించడం కాకుండా ఈ ఇహలోక జీవితంలో అతనికి తన విశ్వాసం పట్ల ఒక మాధుర్యాన్ని, గర్వాన్ని ప్రసాదిస్తాడు. అతను ఆ విశ్వాసంతో జీవితం గడుపుతాడు. అతడు కట్టిక పేదవాడైనా కానివ్వండి, మరి సమాజంలో ఎటువంటి విలువ లేనివాడైనా కానివ్వండి, కానీ అతనికి ఉన్నటువంటి విశ్వాసము మరి సకల సంపదలు అంటే కూడా మరి గొప్పగా ఉంటుంది. ఇది దైవం.
ఇక్కడ ఇక్కడ దైవం చెప్తున్నది ఆ విశ్వాస మాధుర్యాన్ని గురించి. అదేమిటండి, మరి ఏమాత్రం డబ్బు లేకపోతే, ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు లేకపోతే మరి ఎందుకంటే ఆ జీవితము అని చెప్పేసి మనము భావిస్తుంటాం సోదరులారా. కానీ దేవుని దృష్టిలో ఇక్కడ ఏమాత్రం కూడా విలువ లేనివాడు అక్కడ ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు. మరి ఇక్కడ డబ్బు దర్పాలతోటి తూలనాడేవాడు, ఇక్కడ తులతూగేవాడు అక్కడ ఎటువంటి విలువ లేకుండా మరి నరకానికి పోతాడు. కాబట్టి సోదరులారా, దైవం ప్రసాదించే ఈ ధనం కానివ్వండి, దర్పాలు అవకాశంగా మనము దాన్ని తీసుకుని మరి దేవుని మార్గంలో మనం ఖర్చు పెట్టినట్లయితే ఈ ధనమే మనలను స్వర్గానికి తీసుకువెళ్తుంది. ఒకవేళ మనము ఇది నా ధనము అని చెప్పేసి మనము దైవ మార్గంలో ఏమాత్రం కూడా ఖర్చు పెట్టకుండా ఇంకా పోగు చేసుకోవడంలో మనము మునిగిపోయామంటే ఈ ధనమే మనలను నరకానికి తీసుకువెళ్తుంది. ప్రవక్త వారు చెప్పారు, ఎవరి వద్దనైతే ధనం ఉంటుందో అతను ఆ ధనం నుండి మరి పేదల హక్కు అయినటువంటి ఆ దానాన్ని, జకాత్ అనే దానాన్ని అతను ఇవ్వకపోతే ఆ ధనమంతా కూడా అతని మెడలో పాము మాదిరిగా మారి మరి అతను బుసలు కుట్టి మరి అతన్ని బాధ పెడుతూ ఉంటుంది ప్రళయ దినాన, తీర్పు దినాన అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ధనము సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ ధనంలో పేదలకు కూడా హక్కు ఉంటుంది. ఆ హక్కును తప్పనిసరిగా మనం చెల్లించాలి. లేనట్లయితే ఈ ధనమే మనలను నరకానికి తీసుకువెళ్తుంది. సరే, ఇంకొక విషయం ఏంటంటే, మరి ఎవరైతే దైవం ఒక్కడే అని విశ్వసిస్తాడో అటువంటి విశ్వాసి యొక్క లక్షణాన్ని ప్రవక్త వారు చెప్తున్నారు. ఒక విశ్వాసి అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడాడు ఎన్నడూ కూడా. ఎందుకంటే దైవాన్ని విశ్వసించేవాడు, నేను పలికే ప్రతి మాట కూడా దైవము నమోదు చేస్తున్నాడు అని భయపడేవాడు మరి అశ్లీల పలుకులు పలుకడు, మరి అసభ్యకరంగా మాట్లాడడు, తన నోటిని మరి ఇష్టం వచ్చినట్లు అతను వాడడు అనమాట. ఆ తర్వాత ప్రవక్త వారు చెప్పారు, ఒక విశ్వాసి పిరికివాడు కావచ్చు, పిసినారివాడు కావచ్చు, కానీ అసత్యవాది మాత్రం ఎన్నడూ కూడా కాడు అన్నారు. కాబట్టి విశ్వాసులు పిరికితనం ఉండవచ్చు, అలాగే పిసినారితనం కూడా ఉండవచ్చు, కానీ అసత్యాన్ని అతను అంత మాత్రం కూడా మాట్లాడాడు. ఎందుకంటే అసత్యం అనేది దైవానికి అత్యంత అయిష్టకరమైనటువంటి కోపాన్ని తెప్పించేది. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప అసత్యం ఏమిటంటే దైవం ఒక్కడు కాదు అని అనడమే అసత్యం అన్నమాట. దైవం ఒక్కడు అన్న సత్యాన్ని తిరస్కరించడమే గొప్ప పెద్ద అసత్యము. దీనికి మించి మరొకటి లేదు సోదరులారా. అబద్ధాలు ఆడడం మనం చాలా చూస్తుంటాం, రకరకాల అబద్ధాలు ఆడుతుంటాం మనం ప్రతినిత్యం కూడా, అనునిత్యం కూడా. కానీ ఈ అబద్ధాలన్నింటిలో గొప్ప అబద్ధము, నరకానికి తీసుకువెళ్ళే అబద్ధం ఏమిటంటే మనల్ని సృష్టించింది ఒక దైవం అయితే ఆయనకు మరొకరిని కల్పించడము. నీవు ఈయన నా దైవం అని చెప్పేసి మరొకరిని ఆరాధించడం అనేది గొప్ప అసత్యాల్లో కల్లా గొప్ప అసత్యము. కాబట్టి ఈ అసత్యాన్ని మనం తప్పనిసరిగా తప్పించుకోవాలి. లేనట్లయితే సోదరులారా, ఇది మనలను నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక మాటను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే ఇక్కడ కొన్ని నిదర్శనాలను దైవం చెప్తున్నాడు. ఉదాహరణకు చూడండి, మనము ఒక విషయాన్ని ఎవరికైనా వివరించదలిచామనుకోండి, మనము ఉదాహరణల ద్వారా అతనికి వివరిస్తాము, ఎగ్జాంపుల్స్ చెప్తాము, తద్వారా అతనికి ఆ విషయం బాగా అర్థం అవడం కోసం. దైవం ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు, కొన్ని అనుగ్రహాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదాహరణకు మనం ఒక వ్యక్తికి ఉపకారం చేశామండి, అతను దాన్ని మర్చిపోయాడు అనుకోండి, మనము జ్ఞాపకం చేస్తుంటాము, ఫలానా టైంలో నువ్వు నన్ను ఈ విధంగా అడిగావు, నేను ఆ విధంగా నీకు సహాయం చేశాను, జ్ఞాపకం వచ్చిందా అని చెప్పేసి. ఈ విధంగా దైవము మనిషికి చేస్తున్నటువంటి ఉపకారాలను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. సోదరులారా చూడండి, ఈ ఉపకారాలు మనిషి అనునిత్యం కూడా తన కళ్ళతోటి చూసేవే. కాబట్టి దేవుణ్ణి దైవం మనిషి గుర్తించడానికి అతను గొప్ప పండితుడే కానవసరం లేదు, మరి ఉపనిషత్తులను మరి అతను ఒడిసి పట్టినవాడే కానవసరం లేదు, గ్రంథాలన్నింటినీ కూడా అతను చదివినవాడే కానవసరం లేదు సోదరులారా. కాబట్టి దేవుని యొక్క ధర్మము, దేవుని ఏకత్వం అనేది ప్రకృతిని చూసి మనము గ్రహించవచ్చు. మరి దైవము అలాగా కొన్ని ప్రకృతిలో దైవం ఆయన ఇస్తున్నటువంటి అనుగ్రహాలను జ్ఞాపకం చేసి మనకు గుర్తు తెస్తున్నాడు. చూడండి, ఇవన్నీ నిజం కావా అని. అనునిత్యం కూడా మనము దానిని అనుభవిస్తున్నాము, దానిని చూస్తున్నాము. కాబట్టి దేవుడు మనకెక్కడ అర్థమవుతాడండి? అది పెద్ద పెద్ద పండితులకే ఆయన అర్థమవుతాడు, పెద్ద పెద్ద గ్రంథాలను చదివితే ఆయన మనకు అర్థమవుతాడు అని మనం భావిస్తున్నామంటే చాలా పొరపాటు సోదరులారా. దైవం అనేవాడు, ఆయన ధర్మం అనేది
సర్వ మానవాళికి కూడా అది చాలా సర్వసాధారణంగా తేలికగా ఉంటుంది, అర్థమయ్యేలాగా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఒక టీచర్ ఉన్నాడు, ఒక మాస్టర్ ఉన్నాడు, ఒక 100 మంది విద్యార్థులు క్లాస్ రూమ్లో ఉన్నారనుకోండి. ఆ క్లాస్ రూమ్ అంతటికీ ఒకే విధంగా పాఠాలు చెప్తాడు ఆయన. కొంతమందికి బాగా అర్థమయ్యేలాగా, కొంతమందికి అర్థం కాని విధంగా చెప్పడు. ఒకే విధంగా ఆయన పాఠాలు చెప్తాడు. మరి ఎవరైతే ఆ పాఠాలను అర్థం చేసుకుంటారో వారు మంచి మార్కులతోటి వాళ్ళు పాస్ అవుతుంటారు. కాబట్టి చెప్పేవాడు అందరికీ సమానంగానే చెప్తాడు, కానీ దాన్ని స్వీకరించేవాడే మరి సరిగ్గా స్వీకరించినట్లయితే దాని నుండి ప్రయోజనం పొందుతాడు. మరి అతను స్వీకరించకపోతే దాని నుండి ప్రయోజనం పొందలేడు. మరి ఉదాహరణ చూడండి, పాలు పితికేవాడు మనం చూస్తుంటాం. మరి ఆ గోవు నుండి మరి పాలు పితుకుతూ ఉంటాడు. మరి అతను ఆ పితికినటువంటి పాలు ఉన్నాయి, ఆ పాలను తన కాళ్ళ మధ్యన కొండ పెట్టుకుని పితుకుతూ ఉంటాడు. పితుకుతున్నప్పుడు ఆ పాలన్నీ కూడా ఆ కాళ్ళ మధ్య కొండలో పడలేదనుకోండి, ఆ పాలన్నీ కూడా నేలపాలైపోతాయి. మరి ఈ విధంగా ఆ పితుకుతున్నటువంటి పాలను అతను సరిగ్గా కొండ మధ్యలో పడినట్టుగా అతను పట్టుకుంటేనే ఆ పాలన్నీ కూడా ఆ కొండలో పడతాయి. ఇదే విధంగా దైవం ఇచ్చినటువంటి ఈ మార్గదర్శకత్వాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకుని గ్రహిస్తేనే దాని నుండి ప్రయోజనం పొందుతాము. మనము అర్థం చేసుకోలేకుండా మనం ఉన్నామనుకోండి, అది మనకు అర్థం కాదు. మనం ఏమని భావిస్తుంటామంటే అది పెద్ద పెద్ద పండితులకే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి మనము కష్టతరం చేసుకుంటాం అన్నమాట. ఇన్షాల్లా దైవం తెలిస్తే దైవం మనకు ఏ ఉపకారాలు ఇస్తున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాము. తద్వారా మనకు కూడా ఆలోచన కలగవచ్చు, అరే ఎన్ని అనుగ్రహాలు మనం అనునిత్యం కూడా పొందుతున్నాం కదా దైవం నుండి, మనం ఎందుకు ఆయనను తిరస్కరిస్తున్నాము, ఎందుకు ఆయనను కాదంటున్నాము, అనుగ్రహాలు ఒకరి నుండి పొంది ఎవరినో ఏమాత్రం కూడా సంబంధం లేని వారికి మనం కృతజ్ఞతలు అర్పిస్తున్నాం ఏమిటి అన్న ఆలోచన మనలో రావచ్చు. ఈ ఆలోచన రావడం కోసమే దైవము ఈ విధమైనటువంటి మార్గాల ద్వారా మనిషికి మరి అనుగ్రహాలను జ్ఞాపకం చేస్తూ గుర్తుపిస్తున్నాడు. ఇన్షాల్లా దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా. ఏ విషయాలు అయితే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, దైవం మనకు ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలని, మనము మన జీవితాన్ని మార్చుకోవాలని, మనందరినీ పుట్టించినటువంటి సృష్టించినటువంటి ఆ దైవము, ఆ సృష్టికర్త అల్లాహ్, ఆ సర్వేశ్వరుని మాత్రమే మనము దైవంగా ఆరాధించాలని, దానికి మనము దైవం మనకు జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిలు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.